సత్యప్రసాద్ గారు, నమస్తే అండి. అంటే మీ కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనపై చాలా విమర్శలు వస్తున్నాయి. వాటిని డైవర్ట్ చేయడానికే ఈ లడ్డు వివాదం తెరపైకి తెచ్చారు. అంటే స్వయంగా లోకేష్ చెప్తున్నారు టీటీడీతో మాకు ఎలాంటి సంబంధం ఉండదని చెప్పేసి. అలాంటప్పుడు అసలు జగన్ కి సంబంధం ఏంటి అని అడుగుతా ఉన్నారు. ఏం చెప్తారు? ముందుగా ప్రాణంలో ఉన్న పెద్దలకు, ఛానల్ వారికి మా అభినందనలు. ఇక్కడ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అది అక్షసత్యం అండి. ఎందుకంటే కలియుగంలో అత్యంత ఆరాధించే వెంకటేశ్వర స్వామి టెంపుల్లో, ఆలయంలో ఇటువంటి లడ్డు కల్తీ జరగడం అనేది అత్యంత దారుణం అండి. ఎందుకంటే ఇక ఈవో గారు క్లియర్ గా ఆయన అన్ని చేసిన తర్వాత ఆయన బయట పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో మేధావి, మేధావి అండి. ఆయన ప్రతి మాట ఆచితూచే మాట్లాడతారు. ఎందుకంటే ఆయన ఒక ఆంధ్రప్రదేశ్ కి ప్రతినిధి అండి. ఆయన చెప్పారంటే అది అందులో నిజం లేకుండా మాత్రం బయటకు తీసుకురారు. ఎందుకంటే అది ఏంటంటారు, ఈ లడ్డు నివేదికలో అప్పట్లో నివేదనకు కిలో 1667 రూపాయలు ఇచ్చారండి. అది సుబ్బారెడ్డి గారు క్లియర్గా చెప్పారు. లడ్డు ప్రసాదానికి కిలో 320 రూపాయలు. అంటే నివేదనకి 1667 రూపాయలు ఇచ్చి ఈ లడ్డు ప్రసాదానికి 320 రూపాయలు ఎందుకు ఇచ్చారు అంటే దానికి దీనికి తేడా ఏంటి అన్నది అప్పుడున్న ప్యానల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో టీటీడీ బోర్డు కానీ గత ప్రభుత్వం కానీ దీనిపై కూడా వివరణ ఇవ్వాలి. తర్వాత అప్పుడు ప్రభుత్వంలో జరిగినది అదే ఖచ్చితంగా కందుకోవం ఉందని స్పష్టంగా ఈవో గారు కానీ అదే టెస్ట్ ద్వారా తెలిసిందని క్లియర్ గా చెప్తున్నారు. ఎందుకంటే దీన్ని స్విచ్ ద్వారా నివేదిక కూడా ఇచ్చారు. అలాగే ప్రజల మనోభావాలు క్లియర్ గా దెబ్బతిన్నాయి. ఎందుకంటే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎందుకంటే అక్కడ కల్తీ జరగకపోతే ఇది బయటకే రాదు. అంటే ఇది హిందూ మతంపై మాత్రం దాడి ప్రతి చోట జరిగిందండి. ఎందుకంటే పిఠాపురంలో విగ్రహాలు పడగొట్టడం, ఇంకా వేరు వేరు ప్రాంతాల్లో అంతర్వేదిలో కూడా ఇది జరిగినాయి ఆ రోజుల్లో, అంటే గత ప్రభుత్వం కాలంలో. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు జరిగాయి? ఓన్లీ హిందూ మతంలో మాత్రం చాలా క్లియర్ గా ఆ రోజుల్లో ఆ మతం మీద దాడులు అయితే ఎందుకు జరిగింది, అది ఎందుకు ఆ రోజుల్లో అరికట్టలేకపోయింది అంటే అది ప్రభుత్వం వైఫల్యమే కదా. అలాగే దీన్ని కూడా ఈ లడ్డు వ్యవహారంలో చూసి చూడనట్టు వీళ్ళు లాభాపేక్ష కోసం వాళ్ళకి నచ్చిన కంపెనీలకి ఈ నెయ్యి సప్లై చేసి వాళ్ళ ద్వారా లబ్ధి పొందారనేది ప్రథమ అభియోగం. ఎందుకంటే ఖచ్చితంగా జరిగింది, ఇది జరగకుండా బయటకైతే రాదు. కానీ సత్యప్రసాద్ గారు, కానీ జూన్ 12న శాంపిల్స్ తీసుకుంటే 23 నాడు రిజల్ట్ వచ్చాయి. కానీ అది ఎక్కడి నుంచి వచ్చాయంటే తిరుమలలో ల్యాబ్ లేదని మీరే చెప్తున్నారు. కానీ తిరుమలలో ల్యాబ్ లో నుంచి ఆ రిపోర్ట్ వచ్చినా కూడా మీరే చెప్తున్నారు. ఇది ఎలా సాధ్యమని అడుగుతా ఉన్నారు. ఎందుకు సాధ్యం కదా సార్? అది వచ్చిన తర్వాత అది సాధ్యాలు అది నిజమా కాదా అని ఆయన తెలుసుకున్న తర్వాత కదా ముందు పెట్టారు. అంటే వెంటనే చెప్పారు, ఇంత తొందర ఎందుకని ఇలా అంటారు. కాబట్టి అది భక్తుల కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలండి. దానివల్ల ఆచితూచి అడుగులు వేయాలి. కాబట్టి ఆయన క్లియర్ గా అక్కడ జరిగిందని క్లియర్ గా చేశారు, సిట్ వేశారు. దీంట్లో నిజాలు ఏంటనేది ఖచ్చితంగా ముందు తేలుతాయి కదా. ఎందుకు ఇబ్బంది పడ్డం? భక్తుల మనోభావాలు అయితే ఖచ్చితంగా దెబ్బతిన్నాయి. అంటే లడ్డూలో కల్తీ జరిగిందని చెప్తా ఉన్నారు కదా, దీన్ని సున్నితంగా డీల్ చేయొచ్చు కదా. ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? ఎందుకు ఇంత కోట్ల మంది మనోభావాలతో ఆడుకుంటున్నారని ఒక ఆరోపణ వస్తుంది. అంటే దీనిపైన సినీ నటులు ప్రకాష్ రాజ్ కూడా స్పందించారు, చాలా మంది స్పందిస్తా ఉన్నారు. ఎందుకు దీన్ని అంత రాజకీయంగా, ఎందుకు దీన్ని రాజకీయ కోణంలో చూస్తున్నారని ఒక ప్రశ్న. ఏం చెప్తారు? ఇది రాజకీయ కోణంలో అయితే చూడట్లేదండి. ఎందుకంటే కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలు కాబట్టి ఆయన ఆచితూచి ఆయన బయట పెట్టడం జరిగింది. ఇది ఖచ్చితంగా లడ్డూలో అయితే కల్తీ జరిగింది అనేది వాస్తవమే అండి. వాస్తవం లేకుండా ప్రభుత్వం ఆ నిర్ణయం చెప్పదండి. ఎందుకంటే ఈ కోట్ల మంది రిపోర్ట్ కనీసం ఒక సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోలేదు. ఒక ల్యాబ్ రిపోర్ట్ ని బేస్ చేసుకొని ఈవో గారు చెప్పింది తీసుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలా చెప్పేటువంటి సెకండ్ ఒపీనియన్కి వెళ్తారా వెళ్ళరా? అది తీసుకున్నారు లేదని మీరు ఎలా చెప్పగలరు? ఆయన ఖచ్చితంగా అన్ని చూచి బయట పెడతారు. ఒకటే సోదరా, ఒకవేళ రిపోర్ట్ తీసుకొని సెకండ్ ఒపీనియన్ రిపోర్ట్ కూడా బయట పెడితే ఎవరు మాట్లాడరు కదా.
అది టైం వచ్చినప్పుడు చెప్తారండి. అది టైం కాదండి, ఇక్కడ ఒక బాధ్యత గల మన సీఎం గారు బయటకు వచ్చి చెప్పిన తర్వాత సెకండ్ ఒపీనియన్ వెళ్ళాలా పడలేదా? సపోజ్ ఒక లారీ కూడా వస్తుంది, వేవింగ్ మిషన్ వెయిట్ వేయించుకొని వస్తాడు, ఇదిగో నేను 1000 కేజీలు తెచ్చానంటాడు. ఆ ఫ్యాక్టరీకి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా చూసుకుంటారు అక్కడ, అది కరెక్ట్ గా 1000 ఉంటే లోపలికి రానిస్తాడు, లేకపోతే 999 వచ్చింది అనుకో 2 కేజీలు తగ్గింది అంటాడు. అంటే వీళ్ళ మిషన్ ఫాల్టా, వాళ్ళ మిషన్ ఫాల్టా, ఓనర్స్ ఫాల్టా? ఎక్కడ? అప్పుడు రిపోర్ట్స్ అన్ని రావాలి కదా. సెకండ్ ఒపీనియన్ ఏది? ఒక ల్యాబ్ మీద కావడం, ఇంత ఆంధ్రప్రదేశ్ ఒక వరల్డ్ ఇష్యూని ఒక సింగిల్ ఈఓ గారి దగ్గర చెప్పించేసేసి ఆయన కూడా మన ప్రెస్ లో కూడా అలాగే చెప్పేశాడు కదా. ఇది ఇక్కడ ఇది భక్తులకి చాలా అది కాదండి, మీరు ఆలోచించండి. ఇక్కడ క్వాలిటీ మీద లడ్డూలో కల్తీ జరిగిందనేది వాస్తవాన్ని ఖచ్చితంగా చెప్పినప్పుడు దీన్ని గవర్నమెంట్ షిఫ్ట్ చేసింది. ఆ షిఫ్ట్ లో నివేదిక కాదండి, అసలు ట్రక్స్ వెనక్కి వెళ్ళిపోయారు జరుగుతుంది. బయటకు వచ్చే వరకు మీరెందుకు కంగారు పడతారు? మీరేదో తప్పు చేసినట్టుగా బాగండి. ఎవరు తప్పు కాదు, ఇది తప్పు కాదు సోదరా, ఇది తప్పు అనరు. ఇది మన ఆంధ్రప్రదేశ్ విషయం వరకే కాదు, ఇది ప్రపంచ వ్యాప్తంగా భక్తుల మనోభావాల గురించి మాట్లాడుతున్నాం. పొలిటికల్ విషయం అయితే మేము ఇది ఈ రోజు వారు చేసుకొని కూర్చోం. మేము సత్యప్రసాద్ గారు చెప్పండి, నేను మీ దగ్గరికి వస్తాను. ఇది భక్తుల మనోభావాలు కాబట్టి, మనోభావాలకు సంబంధించింది కాబట్టి ఆచితూచి ఆయన వాళ్ళు కూడా మాట్లాడుతూ జరుగుతుంది. ఇది ఫిక్స్ వచ్చిన తర్వాత నిజ నిర్ధారణ జరుగుతుంది. మీరు ఈ లోపల ఎందుకు తొందరపడడం? ఖచ్చితంగా గవర్నమెంట్ ఖచ్చితమైన నిర్ణయం తీసుకుని చెప్తుంది. అందులో సిబిఐకి ఇవ్వాలా, లేకపోతే కేంద్రం కూడా అడిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారు కూడా క్లియర్ గా అడిగారు. దాని మీద నివేదిక అడిగారు కాబట్టి ఖచ్చితంగా నివేదిక సమర్పించి కేంద్రంతో చర్చలు జరిగిన తర్వాత సిబిఐ వేయాలా, లేకపోతే ఇంకా వేరే కోర్టు ద్వారా ఏమైనా నివేదిక ఇవ్వాలా అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది. ప్రజలకి జవాబుదారీతనం చెప్పవలసింది ఎవరు? గవర్నమెంటే కాబట్టి గవర్నమెంట్ ఖచ్చితంగా ఆ నివేదిక ప్రజలకు, ఎవరైతే భక్తుల మనోభావాలకి ఆటంకం కలగకుండా, ఇబ్బంది పడకుండా ఖచ్చితంగా గవర్నమెంట్ సమాధానం చెప్తుందండి.